హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చట్నీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, దోశలోకి, దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు దొండకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఈ దొండకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని దొండకాయలని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా దొండకాయ ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకొని తీసుకుంటే మనకి మగ్గేటప్పుడు త్వరగా కూడా మగ్గుతాయండి. ఇలా అన్ని దొండకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 మీడియం సైజులో ఉన్న పండుగా ఉన్న టొమాటోలని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1.5 టీ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా దొండకాయ చట్నీలో మనము ఈ పల్లీలు ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి దొండకాయ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకి ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి పచ్చిమిర్చిని కూడా 10-15 వరకు వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు అనేవి ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇలా టమాటో ముక్కలు అనేవి చూడండి మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకొని, అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఇలా మనం దొండకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకొని మగ్గించుకోవడం వల్ల మనకి దొండకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా కూడా మగ్గుతాయండి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయల్ని బాగా ఫ్రై చేయండి. చూడండి మనకి దొండకాయ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు, అలాగే ధనియాలు, జీలకర్రని కూడా దీనిలోకి వేసుకొని మూత పెట్టేసి వీటిని ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న టొమాటోలు, అలాగే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దొండకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటూ తీసుకోండి. ఈ దొండకాయ చట్నీ అనేది ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి మనకి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి.
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. 1 స్పూన్ వరకు మినపగుంట్లను కూడా వేసుకొని 1 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ తాలింపు దినుసులు అనేవి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 3 నుంచి 4 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకోండి. ఈ చట్నీలో ఇంగువ వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. తాలింపు అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీని కూడా దీనిలోకి వేసుకొని తాలింపులో ఇవంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉంచేసి చట్నీని 1 నిమిషం పాటు బాగా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దొండకాయ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ దొండకాయ చట్నీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.